ఆల్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా జరుపుకున్నాము, అమ్మవారి అలంకరణ, శారీ డ్రేపింగ్, అలాగే పూజ బ్యాక్డ్రాప్ డెకరేషన్, ప్రసాదాలు అన్నీ కూడా డీటెయిల్గా ఈ వ్లాగ్లో చూసేయండి. ముందుగానైతే నేను బ్యాక్డ్రాప్ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ చేశాను. ఎలా చేశాను అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. ఇక్కడైతే నేను అమ్మవారికి శారీ డ్రేప్ చేయడానికి 2 డిఫరెంట్ సైజెస్ బిందెలు, అలాగే ఒక చిన్న చెంబునైతే ఇలా టేబుల్ మీద పెట్టేసి పైన ఒక స్టిక్ని అయితే టై చేశాను. అండ్ నేను అమ్మవారికి కట్టే పట్టు చీరను కూడా ఇలా నీట్గా ఫోల్డ్స్ అలాగే ప్లీట్స్ చేసేసి పిన్స్ పెట్టేశాను. అలాగే కొన్ని క్లిప్స్ కూడా యూస్ చేశాను అండ్ హ్యాండ్తోని ప్రెస్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అప్పుడు శారీ కట్టాను. అలాగే ఇంట్లోనే చిన్న బ్యాక్ డ్రాప్ అది చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు ఫస్ట్ టైం కాబట్టి. అండ్ నెక్స్ట్ నవరాత్రి అప్పుడు 10 డేస్ చేశాను కదా, అప్పుడు కొద్ది కొద్దిగా అలవాటు అయ్యి కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. ఇంకా ఈ ఇయర్ అయితే కొంచెం పర్ఫెక్షన్ వచ్చింది. ఈసారి అయితే నేను చాలా సాటిస్ఫైడ్ అనమాట. బ్యాక్ డ్రాప్ కానీ అమ్మవారి శారీ డ్రేపింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంక ఇలా అమ్మవారికి శారీ డ్రేపింగ్ అంతా చేసి ఇప్పుడైతే ప్రసాదాల దగ్గరికి వచ్చాను. ముందుగా అయితే రైస్ పెట్టేసి నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. నేను ఒకేసారి రైస్ పెట్టేసి ఇంకా ఆ రైస్తోనే పులిహోర, దద్దోజనం అండ్ పరమాన్నం చేస్తాను. సో దట్ మనకి టైం చాలా సేవ్ అవుతుంది. అమ్మవారి శారీ డ్రేపింగ్, అలంకరణ ఇదంతా నేను ఎలా చేస్తాను అనేది ఈసారి ముందుగానే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పటికీ కూడా నాకు ఫుల్ లెంత్ వ్లాగ్స్ చేయటం అస్సలు వీలు కాదు. అందుకే షార్ట్స్ పెడుతుంటాను. ఫుల్ లెంత్ వ్లాగ్స్ ఇప్పటి నుంచైనా రెగ్యులర్గా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు పులిహోర అయిపోయింది కదా, దద్దోజనం చేస్తున్నాను. నేను దద్దోజనం పైన కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఒకసారి దానిమ్మ గింజలు జస్ట్ అలా డెకోర్ కోసం అని పెట్టాను. ఆ రోజు దద్దోజనం దానిమ్మ గింజలతో చాలా మందికి నచ్చింది. అందరూ కూడా పెరుగన్నంలో ఇంకా దానిమ్మ గింజలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇదేదో బాగుందని ఇంక అప్పటి నుంచి నేను కూడా దద్దోజనంలో దానిమ్మ గింజలు వేస్తున్నాను. అండ్ దద్దోజనం అయిపోయాక ఇప్పుడైతే నేను శనగలు ఉడికించి తాలింపు వేస్తున్నాను. నేను ఉడికించి తాలింపు వేసిన శనగలు అయితే సూపర్గా ఉంటాయి. ఈసారి నేను ఈ రెసిపీ తప్పకుండా పెడతాను, ఎందుకంటే చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి ఇది ఎప్పుడు చేసినా కూడా. అండ్ చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే మనకు అలా వస్తుంది. చాలామంది ఇట్లా చాలా డ్రైగా చేస్తారు కదా, నాది అలా ఉండదు, చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తున్నాను. ముందుగానైతే శనగపప్పు గారెలు వేస్తున్నాను. నేను మినపవడలు కూడా పర్ఫెక్ట్గా సూపర్గా చేస్తాను, కానీ ఎందుకో నాకు శనగపప్పు గారెలు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతున్నట్టు అనిపిస్తాయి. ఏదైనా సరే మేము చాలా ఫాస్ట్గా అయిపోతుందంటే అదే ఇష్టపడతాం కదా, పని తక్కువ అవుతుందని. ఈ గ్యాప్లో మాకు పవర్ పోయింది. సో అప్పుడు నేను పాయసం చేశాను. అండ్ లాస్ట్లీ పవర్ వచ్చే టైంకి నేను ఇలా వడలు వేస్తున్నాను. సో ప్రసాదాలు అన్నీ అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఈవినింగ్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ని పిలిచాను. సో అందుకని ఇలా తాంబూలాలు కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నానబెట్టిన శనగలు కొంచెం ఇలా మనము ఒక డ్రై క్లాత్ మీద కాసేపు ఆరబెడితే ఏంటంటే ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఓపెన్ చేయకపోయినా కూడా చక్కగా వాళ్ళు ఓపెన్ చేసి నెక్స్ట్ డే టైంకి మంచి స్ప్రౌట్స్ వస్తాయి కాబట్టి ఇలా నీట్గా ప్యాక్ చేశాను. అలాగే కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ లాగా కొంచెం జ్యువెలరీ కూడా పెట్టాను అందులో. ఇవన్నీ ఇలా సెట్ చేసేసి నీట్గా మంచి కవర్స్లలో ప్యాక్ చేశాను. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ అమ్మవారి దగ్గర చీర పెట్టాలి కదా, సో నేనైతే ఈ పట్టు శారీ తీసుకున్నాను. ఇది మా చెల్లి సెలెక్షన్. చాలా బాగుంది కదా, మంచి రమా గ్రీన్ కలర్కి లైట్ పింక్ కలర్ అనమాట. అమ్మవారికి ఇష్టమైన కలర్ కదా, సో ఈసారి అయితే ఈ శారీ పెడుతున్నాను. శారీ అయితే చాలా బాగుంది. ఇంత పూజ చేసి మీరు చక్కగా శారీ కట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ నాకు అస్సలు వీలు కాలేదు ఈవినింగ్ గెస్ట్లు వచ్చే టైంకి. అందుకే ఫాస్ట్గా ఇలా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాను. అండ్ అమ్మవారి దగ్గర ఎంతో కొంత గోల్డ్ పెడితే మంచిది అంటారు కదా, సో అట్లీస్ట్ 1 గ్రామ్ అన్న పెడితే బాగుంటుంది అంటారు కదా. సో నేనైతే ఇలా ఒక కాయిన్ తీసుకున్నాను, 1 ounce కాయిన్. ఇది నేను యూఎస్ నుండి తెప్పించుకున్నాను. సో ఇది 31 grams ఉంటుంది. అలాగే నేను ఎప్పుడు కూడా సిల్వర్ కాయిన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాను. సో అవన్నీ కూడా ఇలా అమ్మవారి దగ్గర పెట్టాను. అమ్మవారి పూజకి ఈసారి చాలా లోటస్ ఫ్లవర్స్ తీసుకురావాలనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ డ్యూ టు హెవీ రెయిన్స్ వీలు కాలేదు. సో ఇంట్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ లోటస్ ఫ్లవర్స్ కొంచెం వాటర్లో అయినా లైట్స్ వస్తాయి కదా, ఇంకా అవి అయితే యూజ్ చేశాను. అండ్ అమ్మవారి దగ్గర నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా పెట్టేశాను. పవర్ పోయిందని చెప్పాను కదా, సో ఆ గ్యాప్లో పూర్ణాలు చేశాను. అలాగే పరమన్నంకి పాయసంకి మధ్యలో కొంచెం పరమన్నం కన్నా కొంచెం పాలు ఎక్కువ పోసి ఇలా
పాయసం లాగా చేసేసాను. సో, ఈ ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టేసి పూజ అంతా కూడా చేసేసుకున్నాను. అండ్ పూజ దగ్గర నేను అష్టలక్ష్మి విగ్రహాలు పెట్టాను. చాలామంది అడుగుతారు, విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి, ఫైన్ డీటెయిలింగ్తో చూడముచ్చటగా ఉన్నాయి, ఎక్కడ తీసుకున్నారని. నేను బ్రాస్వి ఏవి కొన్నా కూడా అవన్నీ కూడా షాపింగ్ బ్లాగ్స్ పెట్టాను, ఎక్కడ తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను అని. సో లింక్స్ అయితే నేను ఇస్తాను, చూడండి ఎవరికైనా కావాలి అంటే. నిజంగానే విగ్రహాలు చాలా చాలా బాగున్నాయి. అష్టలక్ష్మి విగ్రహాలు, వినాయకుడి దీపాలు, అలాగే నేను దివాళీకి కొన్న లక్ష్మి గణపతి విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ పెట్టాను. అమ్మవారి రూపు మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చూసినట్టయితే నాకెందుకో చాలా చాలా కలగా అనిపిస్తుంది. అమ్మవారి రూపంతా కూడా చాలా ప్లెయిన్. నేను ప్రతి పూజకి ఇదంతా కూడా నా చేతులారా చేస్తాను. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అండ్ బ్యాక్డ్రాప్ అంతా కూడా నేను సింపుల్గా కర్టెన్ రాడ్కి ఇలా క్లిప్స్ పెట్టేసి పైదంతా అడ్జస్ట్ చేశాను. అయితే కింది వరకు ఆ లెంత్ రాలేదు కాబట్టి వేరొక బ్యాక్డ్రాప్ని సేఫ్టీ పిన్స్తో అంత నీట్గా స్టిచ్ చేసినట్టు పెట్టేశాను. అదే నేను మళ్ళీ టేబుల్ పైకి ఇంకొక బ్యాక్డ్రాప్ యూస్ చేశాను. సో ఇలా బ్యాక్డ్రాప్ అంతా కూడా 3 డిఫరెంట్ బ్యాక్డ్రాప్ క్లాత్స్తో డెకర్ అంతా ఫినిష్ చేశాను. బ్యాక్డ్రాప్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా కొన్ని హ్యాంగింగ్స్ పెట్టేసి డెకర్ అయితే ఫినిష్ చేశాను. అండ్ న్యాచురల్ లైట్స్లో బ్యాక్డ్రాప్ అయితే ఇలా ఉంది. అండ్ కొంచెం వార్మ్ లైట్స్ వేసినప్పుడు ఇంకొంచెం ఎలివేట్ అయింది. అండ్ మీకు ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.